మే 10వ తేదీన ప్రారంభమైన చార్ధామ్ యాత్రకి భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. నిత్యం వేల మంది గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాల్ని దర్శించుకునేందుకు చార్ధామ్ యాత్రకి వెళ్తున్నారు. ఇదిలా ఉంటే కేదార్నాథ్ యాత్రలో కొద్దిలో పెను ప్రమాదం తప్పింది. యాత్రికుల్ని తరలిస్తున్న హెలికాప్టర్లో టెక్నికల్ సమస్య ఏర్పడింది. దీంతో అది గాల్లోనే గింగిరాలు తిరిగింది. ఈ సంఘటనతో హెలికాప్టర్లో ఉన్న వారితో పాటు కింద ఉన్న యాత్రికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోని మంచుకొండల్లో పవిత్ర చార్ధామ్ యాత్ర కొనసాగుతోంది. అయితే మంచుకొండల్లో ప్రతికూల పరిస్థితుల్లో ఈ చార్ధామ్ యాత్ర కొన్ని కిలోమీటర్ల పాటు కొనసాగుతుంది. కొందరు యాత్రికులు నడిచి వెళ్తుండగా మరికొందరు గుర్రాలపై ఎక్కి వెళ్తుంటారు. ఇక హెలికాప్టర్ సౌకర్యం కూడా ఉంటుంది. అయితే తాజాగా స్థానికంగా ఉన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా ఓ హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ హెలికాప్టర్ కొద్దిసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చాకచక్యం ప్రదర్శించిన పైలట్ హెలికాప్టర్ ని కంట్రోల్ చేసి ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం నుంచి కేదార్నాథ్ యాత్రికులు బయటపడ్డారు. సమయానికి పైలట్ స్పందించి సేఫ్ ల్యాండింగ్ చేయడంతో అందులోని ప్రయాణికులే కాకుండా కింద ఉన్న యాత్రికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే గాల్లో హెలికాప్టర్ చక్కర్లు కొట్టడంతో కింద ఉన్న పర్యాటకులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. గట్టిగా కేకలు వేస్తూ పరుగులు పెట్టారు.